వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరు ఇవ్వలేదు, సీఎం రేవంత్ రెడ్డి. మారిన కాశ్మీరం, పుల్వామా త్రౌల్ చౌక్ వద్ద తొలిసారిగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి. లక్ష డప్పులు లక్షల గొంతులతో కార్యక్రమం విజయవంతం చేద్దాం, ఎంఆర్పీఎస్ నాయకులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘనంగా నందమూరి బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు తొత్తుగా మారిన కూటమి ప్రభుత్వం అని మరియు కూటమి ప్రభుత్వం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. ఫీజుల పేరుతో విద్యార్థుల ప్రాణాలను బలికోరుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు మరణించిన విద్యార్థులకు న్యాయం చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు అఖండ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప మరియు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. నారాయణ శ్రీ చైతన్య ఆక్స్ఫర్డ్ ఎన్ఆర్ఐ లాంటి విద్యా సంస్థలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏళ్తా ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం కొత్తగా మారుతూ ఉన్నది. ముఖ్యంగా వేలాది ఫీజులు వసూలు చేసుకున్నా, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకుండా ఈరోజు విద్యాధికారులు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ నారాయణ చైతన్య ఆగడాలను అరగటంలో ఈ కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందింది. ముఖ్యంగా మొత్తం ఫీజు కడితేనే స్కూల్ కాలేజీలకు అలో చేయడం అని ఒక నిబంధన తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులని మానసికంగా వేధించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ర్యాంకుల పేరుతో, ఫీజుల పేరుతో ఒక పెద్ద ఎత్తున దంద నడుస్తున్నా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. పిల్లలు, నారాయణ చైతన్య పిల్లలు చదువుకోలేక, ఫీజులు కట్టలేక పిల్లలు చచ్చిపోతున్నారని మాట్లాడడం జరిగింది. ఈరోజు నారాయణలోన మొన్న సంక్రాంతికి ముందు నారాయణ విద్యా సంస్థల్లో ముఖ్యంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో గోశాలలో ఒక పిల్లోడు చనిపోయినాడు. అదేవిధంగా అనంతపురంలో ఫీజు కట్టలేదని 3 గంటల పాటు బయట నిలబడితే 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంఘటనలు ఆత్మహత్యలు చేస్తూ ఉన్నా, ఫీజులు దోపిడీ చేస్తున్నా ఈరోజు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, ఏ మాత్రం కూడా స్పందించలేనటువంటి పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నది. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు నారాయణ విద్యా సంస్థలో ఒక ప్రిన్సిపల్ ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు మండలంలో ఒక సభ్యుడిగా ఉన్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డును కూడా ఈరోజు శాసించినటువంటి పరిస్థితి ఈరోజు నారాయణ విద్యా సంస్థలకు ఉంది. కాబట్టి తక్షణమే మంత్రి పదవిలో ఉన్నటువంటి నారాయణని భద్రం చేయాలి. ఇంటర్మీడియట్ బోర్డులో సభ్యుడిగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ని వెంటనే రిలీవ్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా జగిత్యాల రామాంజనేయ మున్నూరు కాపు సంక్షేమ మండలి కళ్యాణ మండపం అధ్యక్షులు బండారి రాజకుమార్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ గ్రామమైన తిప్పన్నపేట శివార్లో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జాతీయ పతాక ఆవిష్కరణ కులస్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ చేతుల మీదుగా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన కొక్కు గంగాధర్ను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండపం అధ్యక్షులు బండారి రాజకుమార్, ప్రధాన కార్యదర్శి తోట మల్లికార్జున్,
మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు దీటి అంజయ్య, ప్రధాన కార్యదర్శి జంగిలి రవికుమార్, సలహాదారులు గోవిందులు రాజన్న, రంగు గోపాల్, పడాల తిరుపతి, ఆడప్ప గంగన్న, సిరిపురం రాజేశం, మాసం రమేష్, జంగిలి మల్లికార్జున్, చుక్క నవీన్, భారతపు లింగారెడ్డి, మూలసపు రాజన్న, చిట్ల అంజన్న, పిట్ట ధర్మరాజు, తిరుపురం రామచందర్ పాల్గొన్నారు. రమేష్ ఓకే పెట్టి పెట్టాడు పెట్టి ముట్టించారు అటు కట్టు అది ఇటు పెట్టండి కొంచెం అందరు రండి, ఒకరి తర్వాత ఒకరు రండి. ఇది అంతా మనదే, మళ్ళీ ఒకరిని పిలిచి ఒకరిని ఉండదు, అందరు రావాలి. అప్పుడు ఫోన్ చేసిన ఫంక్షన్ హాల్ అంతే, చెప్పలేదు. ఫోన్ అంటే ఇంకా ఇంకెవరన్నా అందరు పూలేదు ఇంకా ఎవరైనా మిగిలిన ఉంటారా? కొంచెం లేట్ అయితే ఇంకో 10 మంది వస్తారని కొంచెం వీ షేపులు ఉంటే ఇంకా అందరం మంచిగా కనబడతాం. తర్వాత మధ్యలో ఉన్న వాళ్ళు కనబడరు. ఎట్లయితే డా వసంత గారికి, పట్టణ బీజేపీ అధ్యక్షులైన కొప్పు గంగాధర్ గారికి, కార్యవర్గ సభ్యులైన పడాల తిరుపతి గారికి, మరి ఇంకా ఎందరో పెద్దలు వచ్చినానికి వాళ్ళందరూ పేరు పేరున చెప్పడం కష్టం. అందరికీ పేరు పేరున మా యొక్క కమిటీ పక్షాన, కళ్యాణ మండపం కమిటీ పక్షాన 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు చాలామంది మెల్లిమెల్లిగా వర్క్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ దాకా వచ్చింది సభ్యత్వం. ముఖ్యంగా మనం కోరుకునేది ఏంటంటే 5000 పదార్లు సభ్యత్వం పెట్టినాం ఈ కళ్యాణ మండపం. ఈ 2025 లోపలన్నా కొంచెం దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంలో అందరి లోపలి భావనలో తీసుకుపోమని గత గణతంత్ర దినోత్సవం చెప్పినాం. ఇప్పుడు చెప్తున్నాం, 5000 పదార్లతో సభ్యత్వం పొంది మన కళ్యాణ మండపం డెవలప్ చేసుకొని ఈ 25 సంవత్సరాల లోపలనే దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని దీన్ని నిర్మాణం కోసం అందరూ సహకరించి ప్రతి ఒక్కరు దీని గురించి మనం తెలియజేసుకుంటూ ఈ సభ్యత్వాన్ని కూడా కొంచెం పెంపొందించాలని అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన మీడియా ప్రతినిధులకు కావచ్చు, మా కుల బాంధవులందరికీ, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభానందనాలు. అందరూ కూడా మరి రాజకీయాలలో మేము ఉన్నామంటూ మున్నూరు కాపు బిడ్డలుగా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చేసి మరి రాజకీయంగా మరి ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే మనం మన కులాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం. కాబట్టి తక్కువ సమయం ఉన్నది. ఈ తక్కువ సమయంలో కూడా మీరందరూ కూడా మరి మీ గ్రామాలలో ఒకసారి జై అందరినీ ఉండండి. గిట్లా గిట్ల ఉండరు, గిట్లా ఇటు చూడరు. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపు. అడిగి జాగురు, ఇడికి జాగురు, ఇట్లా మామ గారు అనంతపురం ఆత్మకూరు మండలంలో తోపుదుర్తికి చెందిన టీడీపీ కార్యకర్తలతో పూదుర్తి ఉమా మహేశ్వరి రెడ్డి అనుమానాస్పద మృతి చెందారు. ఆయన మృతదేహానికి అనంతపురం ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పోలీసుల కేసును సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దోషులు ఎవరో తేలాలన్నారు. విచారణ జరగాల. ఎవరు ప్రోద్బలం ఉంది, లేకుంటే ఎవరన్నా దీన్ని ఏమన్నా వారేమన్నా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు
ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏమో కానీ ఊరంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. ఊరంతా కూడా కళ్ళ ముందు నిన్న మొన్న తిరుగుతాను పిల్లోడు ఈరోజు లేడు అంటే చాలా బాధాకరమైన పరిస్థితి. దాంట్లోనూ ఏదో యాక్సిడెంటో ఇంకోటో జరిగిందంటే ఇంకో రకంగాని ఈ రకంగా జరగడము, ఆ రకంగా బాడీ అక్కడ పడుండడం ట్రాక్ పక్కన చూస్తుంటే కూడా ఈరోజు గ్రామస్తులు కావచ్చు, మండలంలో నాయకులు కావచ్చు, మొత్తం నియోజకవర్గమే ఈరోజు ఒక బాధలో మునిగి తేలే పరిస్థితి. పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే నిరుద్యోగుల పక్షాన విద్యా వ్యవస్థ బలోపేతం కోసం, మహిళలు సాధికారత కోసం పోరాడుతానని, తనకు అవకాశం ఇవ్వాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మల్లేశం, తెలంగాణ ఉద్యమకారుడు పెద్దపల్లి శంకర్, సీనియర్ రిపోర్టర్ గాంధీ, మైనార్టీ నాయకుడు మహమ్మద్, ఆఫీస్ జగదీశ్వరాచారి, సత్యనారాయణ రెడ్డి మరియు వివిధ విద్యా సంస్థల ప్రతినిధులు, పట్టభద్రుల ప్రసన్న హరికృష్ణ టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం గోదావరి ఇచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. హరికృష్ణ టీం, ఐఎమ్ డాక్టర్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ శాతమారాయణ రెడ్డి, వెల్కమింగ్ యు ఆల్ ఫర్ దిస్ గ్రేట్ అకేషన్. అందరినీ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. తీసుకొని ఏదో రకంగానే ఎన్రోల్మెంట్ తో సహా ఓటర్ నమోదు ప్రక్రియ నుంచి ఎలక్షన్ ప్రక్రియ అయిపోయి ఫలితాలు వెలువడతారని కూడా చాలా నామమాత్రంగా ఒక రిచువల్ లాగా జరిగేటువంటి ఒక ప్రక్రియని ఈ రోజు ఒక ఉద్యమం లాగా ఎన్రోల్మెంట్ వారిని వినిపించడానికి మనకు ముందుకు వచ్చినటువంటి ప్రసన్న హరికృష్ణ గారిని మనందరి యొక్క పటిష్టత కోసము మద్దతు తెలుపుకొని మద్దతు తెలిపి అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా చక్కని సమాచారం అందించారు మాకు. నమస్కారం తెలియజేస్తూ ముందుగా నమస్తే అండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో జరగబోతున్నాయి. సో దానిలో భాగంగానే ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి జిల్లా లోపల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టభద్రులను వారి యొక్క గుండెని టచ్ చేసేపటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్రోల్మెంట్స్ మా వైపు నుంచి జరుగుతుంది. మరి దీనిలో భాగంగానే ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా అద్భుతమైనటువంటి స్పందన జరుగుతూ ఉంది. ఎందుకు అన్నప్పుడు నేను బేసిక్గా మొన్నటి వరకు అంటే 3 నెలల క్రితం వరకు కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. అంటే 16 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ జీవితంలో నేనున్నాను కాబట్టి ఉద్యోగుల సమస్యల పట్ల నాకు అవగాహన, స్పష్టత ఉన్నది. నేను బేసిక్గా టీచింగ్ ప్రొఫెషన్కు సంబంధించిన వ్యక్తిని కాబట్టి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విజన్ నాకు ఉన్నది. గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క జీవనంతో నా జీవన గమనం మమేకం అయి ఉన్నది కాబట్టి వారికి పుస్తకాల రూపంలో, క్లాసుల రూపంలో, గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ రూపంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగుల యొక్క గుండెను టచ్ చేసినటువంటి అనుభవం నాకున్నది కాబట్టి మరి ఈ దృష్ట్యా ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ స్పందన అనేది కనబడతా ఉంది. రేపు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం, మహిళా సాధికారత కోసం, మహిళల యొక్క కంట్రిబ్యూషన్ అన్ని రంగాల లోపల ఉండడానికి నా యొక్క ఎట్టి పరిస్థితుల లోపల కంట్రిబ్యూషన్, డీవియేషన్, డిస్ట్రాక్షన్ కాకుండా ఉంటది అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఇక్కడ గోదావరి కని చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మనకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ వాస్తవానికి పూర్తయింది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఎన్రోల్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అందరికీ తెలియదు. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు తమ ఓటుకు ఎన్రోల్మెంట్ చేసుకోలేదో దయచేసి మీకు ఇప్పటికీ గూగుల్ లోపల ఫామ్ 18 అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి. దీనికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి మీరందరూ మీ ఓటును ఎన్రోల్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఎన్రోల్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీ ఓటును వినియోగించుకుంటారో అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడుతుంది. అండ్ ఒక విద్యావేత్తగా నేను ఈ రాజకీయాల లోపలికి రావడం జరిగింది.
ఇప్పటి వరకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాజకీయ నాయకులను మాత్రమే మన ఓట్లతో గెలిపించి శాసన మండలికి పంపించడం జరిగింది. బట్ ఇప్పటి వరకు విద్యావేత్తలు ఎవరు రాలేదు. మొదటిసారిగా చరిత్రలో నేను ముందుకొచ్చాను ఈ నియోజకవర్గానికి సంబంధించి. దయచేసి మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు సమాధానం చెప్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కర్నూలు జిల్లా అదోని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పి స్వప్న 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రయన్పై అర అంగుళం కలిగిన అతి చిన్న సూక్ష్మ కళాకృతిలో జాతీయ పతాకం ఆకృతిని తయారు చేసి అబ్బురపరిచింది. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కిరణ్ ప్రత్యేక శిక్షణతో ఈ సూక్ష్మ కళాకృతిని చేసినట్టు తెలిపింది. క్రయన్ చాలా సున్నితంగా ఉండడం వలన చేసిన ప్రతిసారి విరిగిపోయేదని 2 రోజులుగా ప్రయత్నం చేసి తయారు చేశానని తెలిపింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజాదేవి విద్యార్థి పి స్వప్నని డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కిరణ్ను ప్రత్యేకంగా అభినందించారు. నా పేరు పి స్వప్న. నేను జడ్పీహెచ్ఎస్ అలసందగుత్తి స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను క్రేయన్పై జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను. మా డ్రాయింగ్ సార్ ప్రత్యేక శిక్షణతో ఈ ఆకృతిని చేశాను. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆసుపత్రి సూపరింటెండెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ కె వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన డాక్టర్లకు మరియు వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి సందేశంను ఇవ్వడమైనది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎందరో అమరవీరులను మరియు వారి త్యాగాలను కృతజ్ఞతగా స్మరించుకున్నారు. నేను 1998లో ఈ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. చాలా మందితో నాకు పరిచయాలు ఏర్పడినాయి. చాలా సర్వీస్ ఓరియంటెడ్ అందరూ నా మిత్రులు కానీ నా సోదరులు కానీ డాక్టర్స్ కొలీగ్స్ కానీ ఎంతో కష్టపడి దాదాపు 1000 బెడ్ల నుంచి దాదాపు ఇప్పుడు మనకు 1600 బెడ్ల వరకు ఇది విస్తరించింది. ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, డయాగ్నోస్టిక్ బ్లాక్, రకరకాల ఇమేజింగ్ సర్వీసెస్, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ మనకు ఎక్స్టెన్షన్ వచ్చింది. మీ అందరూ బాగా పనిచేస్తున్నారు. మనం ఇక నుంచి అందరూ మీ పూర్తి నిబద్ధతతో మీ విధి విధానాలు మరవకుండా పనిచేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఐటీ రైట్స్లో మా అందరి దగ్గర మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదు. దిల్రాజ్ మా దగ్గర చాలా డబ్బు దొరికింది, డాక్యుమెంట్స్ దొరికాయని సోషల్ మీడియాలో హైలైట్ చేశారు. మా దగ్గర ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు. నా దగ్గర 5 లక్షలు, శిరీష్ దగ్గర 4.5 లక్షలు, మా కూతురు ఇంట్లో 6 లక్షలు, అలాగే ఆఫీస్లో ఒక 2.5 లక్షలకు మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్. ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాక్టర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూసారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి. బంజారా హిల్స్లోని ఫ్రైడ్ గీ అండ్ కడ్డు పేరుతో ఉన్నత షాపులో కల్తీ నెయ్యి తయారవుతుందని జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ నిర్వహించారు. కల్తీ పదార్థాలు, ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తింపు. భారీగా కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
జత ఇంకా లాంగ్ షాట్ ఇంకా అప్పుడు చేయకరా. జైలు నుంచి విడుదలైన ఖైదీతో డీల్. వైరల్గా మారిన నెల్లూరు జైలు సూపరింటెండెంట్ రాజారావు ఆడియో. డబ్బులు తీసుకుని రిమాండ్ సెక్షన్ నుంచి అడ్మిన్ సెక్షన్కు ఖైదీల మార్పు. జైలుకు వస్తున్న తమ బంధువులను బాగా చూసుకోవాలన్న మాజీ ఖైదీ రాకేష్ ఇందుకు ఆన్లైన్లో డబ్బులు వేయించుకున్నట్లు ఉన్న ఆడియో సంభాషణలు. హలో సార్ సార్ నమస్తే సార్. చెప్పండి, ఎవరు? సార్ సులువుపేట నుంచి సార్ నిన్న రిలీజ్ అయింది కదా సార్ రాకేష్. సరే బాబు చెప్పు, మళ్ళీ ఫోన్ చేయకపోతే. సార్ అది చేశాను సార్, పదన ఎత్తలేదు దాని గురించి. ఓకే చెప్పు సార్. ఆ నంబరు ఇది సింగరకొండ బలిషెట్ అని వచ్చింది సార్. అవును సార్, దానికి ఒక 5 చేస్తాను సార్. మొన్న ఆ అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ 5 పంపించాను సార్ మీ కాడికి. రాలేదే సార్? అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్. ఎప్పుడు సార్? దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్. అవును, ఆ రోజు 5 పంపించాను సార్. వాళ్ళు అక్కడ పిల్లగాళ్ళకి చెప్తే ఇచ్చేస్తామని చెప్పాను సార్ ఫోన్ చేస్తే. ఎప్పుడు రా బాబు అది? సార్ రిమాండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్. రిమాండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని. ఓకే. ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్, పాల్ జగదీష్. పాల్ జగదీష్ కాడ పంపించాను సార్ 5,000. మరి గుర్తులేదు, నాకైతే గుర్తులేదు. సరే సార్, ఇప్పుడు ఈ నంబర్ కి ఒక 5,000 పంపిస్తాం సార్. మరి సోమవారం కానీ మంగళవారం కానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్, తనని సరెండర్ చేస్తాం సార్ జైలుకి. అప్పుడు పైకి వచ్చి కలుస్తాం సార్ మిమ్మల్ని. సరే కానీ కలుస్తాం సార్. చాలా బాగా చూసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే కానీ థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. ఎవరు? సార్ రాకేష్ సార్, సులువుపేట సార్. రాకేష్ సార్, సులువుపేట. మన అవును సార్, ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్, అదే ఫోన్ పే చేసి. బాబు చెప్పు. అదే సార్, మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్. అవును, అది ఈ రోజు వస్తున్నారు సార్. ఆల్రెడీ జైలు కాడికి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఏది? జైలు కాడికి తీసుకొస్తా ఉన్నారు సార్. సరెండర్ చేశారు ఈ రోజు. ఓహో, కోర్టుకు సరెండర్ అయ్యాడా? అవును సార్, కోర్టుకి సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్. అదే సార్, ఒకరోజు చూసుకుంటారని. రేపు వచ్చి నేను కలుస్తాను సార్. మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను. సరేనా, రేపు రా. సరే సార్, రేపు డైరెక్ట్గా వచ్చి కలుస్తాను సార్. రేపు రా బాబు, సూపాన్ని కలవాలంటరా. సరే సార్, ఏదైనా బాటిల్ ఉంది అమ్మట్లే సార్? మంచిది ఉండి చూడు. సరే సార్, అలాగే సార్, తీసుకొస్తాను సార్. ఓకే, వాడికి వచ్చి ఫోన్ చేయి, పైకి తీసుకుంటాను. సరే సార్, అలాగే సార్. ఓకే కానీ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, నేను వస్తాను చెప్పు, రాలేదు సార్. కోర్టుగా బాగా లేట్ అయిపోయింది సార్, కోర్టు పని మీద తిరుగుతాను. సరే రేపు రా. సార్ రేపు వస్తాను సార్, డైరెక్ట్గా వస్తాను. ఇప్పుడు ఫోన్ పే ఆ నెంబర్కి చేయమంటారు సార్? నేను చెప్తాలే. సరే సార్, అలాగే సార్. రేపు చెయ్యి. సరే సార్, అలాగే సార్. రేపు ఫోన్ చేసి చెప్తా. సరే సార్, అలాగే. రేపు పైకి రా, చెప్తా, పైకి రా. సరే సార్, అలాగే సార్. ఓకే సార్ నమస్తే సార్. బాబు చెప్పయ్యా. అదే సార్, అన్నకి ఫ్రూట్స్ అయ్యి ఏదో చెప్తాను సార్. డబ్బులు వేసినవా? అకౌంట్లో వేసినవా? సార్ మొన్న వచ్చి ఇచ్చాను కదా సార్. ఏంటి ఫ్రూట్స్కి సార్? అతని అకౌంట్కి డబ్బులు వేసినవా అంటున్నా. వేస్తున్నాను సార్. ఉన్నాయా డబ్బులు అకౌంట్లో? ఉన్నాయి సార్. సరే, ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి సార్ బయట నుంచి తెప్పించి ఇస్తాడు. సరే సార్, అలాగే సార్. అంతే కదా? ఓకే సార్. అవుట్ క్యాంటీన్ రాయిస్తాను సార్, బయట నుంచి తెప్పించి ఇచ్చాయా అంటాను, సరిపోదు. ఓకే సార్. అదే సార్, ఇంకా సేవ తగ్గలేదండి సార్ దానికన్నా సార్. నేను చూస్తాను, ఇప్పుడే కదా చెప్పావు. సరే, మనం తెచ్చిన బాటిల్ ఏంటిది? ఏం బాటిల్ అది? 100 పేపర్స్ సార్. రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో. 100 పేపర్సా? 100 పేపర్స్ సార్. అవును సార్. 2.5 సార్ అది. సరే కానీ లేదు, అది తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే ఏందిరా అన్న.
వాడు మంచిదే ఇస్తాడే, ఎందుకు ఇస్తాడు అట్టాడే అన్న. మంచి సార్ 100 పేపర్ సార్, 2500 సార్ అది బాటిల్. ఓకేలే అయితే ఇంకా చాలు, అర్థమైంది. ఓకే సార్. నేను రాయిస్తాలే పో, అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పనులు గిళ్ళు తెప్పిస్తాలే. సరే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ సార్. సరే కానీ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ఓకే సార్. రేపు 4 అట్టరా, సాయంత్రం సార్. సాయంత్రం 4 గంటలకు అట్టరా. సార్ సార్, అలాగే సార్. 4 గంటలకు అది ఉండుతట్టు రా అంటున్నా. సార్ సార్, అలాగే సార్. సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా, 100 పేపర్ తీసుకోమంటారా సార్? సార్ అంతే. సరే సార్, అలాగే సార్. ఆ పని చేయండి, నేను మీ వాడిని అక్కడ పెట్టుకొని చూస్తాను. సరే సార్, అలాగే సార్. ఇబ్బంది లేదా? ఓకే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఆ బాటలు నారాయణ చిత్తూరులే, నారాయణ. సరే సార్, అలాగే సార్. నారాయణ పైలట్ ఉంటాడు. ఓకే సార్, అలాగే సార్. సరే సార్, అలాగే సార్. సరే కానీ మరి. ఓకే సార్, అలాగే సార్. ఓకే ఓకే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.